Audio Jungle. Justice. 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 Jagan Mohan Reddy. 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 Justice. Justice. ఖాళీ పోస్టులు టీచర్ పోస్టులు మన ప్రభుత్వం రావాలని భర్తీ చేసామని కూడా పాదయాత్ర సాక్షి గారు అందరూ నిరుద్యోగులకు మాట ఇవ్వడం జరిగింది. మరి తీరా ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాల నిధులను పూర్తిగా వస్తూ ఉంది. ఇంతవరకు కూడా ఒక డిఎస్ని కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను రోడ్డు మీదకి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మాట తప్ప మడవ తిప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి ఇంత ఉండమే అంటారు. ఇదేంటని కూడా జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన కూడా అడగాల్చుకున్నాం. ఆ రోజు నారా లోకేష్ గారి పాదయాత్ర సమయంలో కూడా నారా లోకేష్ అన్న గారి కూడా పాదయాత్రలో నా డిఎస్ఐ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంపించేటువంటి సాధించాలని డబ్బులు నిరుద్యోగులకు పక్షాన కూడా లోకేష్ అన్న గారు కూడా ప్రభుత్వం మీద అనేక ఒత్తిడి తీసుకురావడం అయినప్పటికీ కూడా మొదలు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం మీద ఈరోజు నిరుద్యోగుల మంత్రి ఏకతాటిపైకి వచ్చి కలెక్టరేట్ ముట్టడి ఇవ్వడం జరిగింది. అవసరమైతే రేపొద్దున నిరుద్యోగుల పక్షాన ఇంటిని కూడా ముట్టడిని కూడా వెనకాడబోని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. నాయకులు జిల్లా కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనతో డివైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కోట వర్గాలకు వచ్చిన తర్వాత ప్రతి ఏటా డిఎస్యూ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. కానీ 5 ఏళ్ళు పూర్తి అవుతా ఉంది. రాష్ట్రంలో 7 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి కోచింగ్ సెంటర్లో ఉన్న భూమి ఆస్తు తాకట్టు పెట్టి కోచింగ్ తీసుకుని పుస్తకాలతో పోటీ పడుతూ ఉన్నారు. వాళ్ళని ఉపయోగ చేసుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి క్షీమ కుట్టినట్టు లేదు. ఈరోజు విద్యాశాఖ మంత్రి లెక్కలకి ప్రభుత్వ లెక్కలకి చాలా తేడా ఉంది. కనీసం అభయం లేకుండా విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతున్నారు. జనవరి మొదటి వారంలో కనుక రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్పీ ప్రకటన చేయకపోతే మాత్రం జనవరి మొదటి వారంలో నూతన సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కోరిక డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సమీక్షిస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేసి డిఎస్సీ ప్రకటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సీ ఎప్పుడు వేస్తారని. అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ రోజు కర్నూలు కలెక్టరేట్ ముందు నిర్బంధించారు. మాకు మెగా డిఎస్సీ ఇస్తావా లేదా, 25,000 పోస్టులు భర్తీ చేస్తావా లేదా, జగన్ అనుకుంటున్న ప్రశ్నిస్తారా మాకు మాట్లాడండి. చెప్పండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు పూర్తి అవుతా ఉంది. ప్రతి ఏటా డిఎస్సీ అని చెప్పారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ అని ఏకైక ప్రభుత్వం బహుశా రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అభివృద్ధి అందుకని ఇప్పటికైనా చివరి సంవత్సరమైనా ఇచ్చనైనా మెగా డిఎస్సీ ప్రకటించండి. ఖాళీలు లేవని బోర్డని ఖాళీలు అని చెప్పి ప్రభుత్వం అంగీకరించింది. విద్యాశాఖ మంత్రి గారు నిజంగా విద్యాశాఖ కనీసం అర్హత లేదు. విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం కావటం నిరుద్యోగులకు కేవలం శాపంగా మారింది. నోటికి ఏమొస్తే మాట్లాడుతున్నారు. 20,000 జనవరిలో దాదాపు 5,000 ఉద్యోగులకు రిటైర్మెంట్ అవ్వబోతున్నారు. ఈ లెక్కల ప్రభుత్వం చెప్పిన ప్రకారం దాదాపు 30,000 ఖాళీలు, 30,000 పైగా ఖాళీలు ఉన్నాయి. టీచర్ పోస్టు మెగా డిఎస్సీ ప్రకటన తప్ప ఇంకో మార్గం లేదు. ఈరోజు డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ముందు ఆందోళన చేస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలో అరెస్టు కూడా చేశారు. అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చించి మెగా డిఎస్సీ తక్షణం ప్రకటించాలని, జనవరి మొదటి వారంలో కనుక మెగా డిఎస్సీ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే డివైఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు కలుపుకొని తాడేపల్లి ఆఫీస్ ముందు చేయాల్సి వస్తుంది. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము చేస్తాం. గతంలో పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ప్రతి జనవరిలో నోటిఫికేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు పొలాలని బ్యాంకుల్లో తాకట్లు పెట్టి ఈరోజు 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లో ఉన్నప్పటికీ ఈరోజు అదిగో డిఎస్ ఇదిగో డిఎస్ అని కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమైన సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు మాత్రం కేవలం 750 మాత్రం ఖాళీలు చూపిస్తా ఉన్నారు. ఇప్పటికే నిరుద్యోగులు రాష్ట్రంలో విసిగిపోయి ఉన్నారు. డిఎస్సీ ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణమన్నట్లుగా
రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది టీఎస్ అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం పేపర్ ప్రకటనలకు పరిమితం చేస్తా ఉంది. ఇదే ఇంకా కొనసాగితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా ఒక్కసారిగా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికి అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపడతా ఉన్నారు. ఇదే విధంగా దీన్ని కొనసాగించి జనవరి 1st వీక్ లో డిఎస్సి నోటిఫికేషన్ భర్తీ చేయకపోతే రాష్ట్రం మొత్తం విజయవాడలో సీఎం ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అనేటువంటి జగన్ ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా మనకి సంవత్సరం నుంచి డిఎస్సీ వాళ్ళని మానసికంగా ఆర్థికంగా కుంగదీస్తున్నాడు. ఏ నెల కా నెల ఇప్పుడని ఆశపడి మేము ఇళ్ళకి వెళ్ళకుండా హాస్టల్స్ లో బయట డిఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి అప్పులు ఎవ్వరు ఆర్థికంగా స్ట్రాంగ్ కాదు. అందరూ బయట నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ చదువుకుంటున్నారు. ఏ నెల కా నెల వస్తుంది ధైర్యంతో ఇక్కడ ఉంటే ఇంకా అవకాశం లేదు. ఇంకొక వారం తర్వాత రావడానికి కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను వృద్ధాప్యం జనిస్తున్నా 3,000 అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక మనవడు మనవరాలు ఉన్నారు నిరుద్యోగులు. దాంట్లో డిఎస్సీ వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నారు. మేము చెబితే మా అబ్బా మా తాత ఎవరికి ఓటేస్తారు? నీకేస్తారా? ఇచ్చే 3,000 కాదు, మాకు ఉద్యోగం ఇస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మేము కోరుకున్నది ఒకటి, ఈ వారం లోపైన మాకు మెగా డిఎస్సీ విడుదల చేస్తే మేము ఆలోచన చేసి నేను ఇంకొకసారి నిలబెడతాం. లేదంటే స్టడీ చేసి మేమందరం సంవత్సరం 3 నెలల నుంచి ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీ వదిలేసి ప్రతి నెల బయట తీసుకుని వచ్చి ఇక్కడ స్టడీ హాల్స్ లోని కోచింగ్ తీసుకుంటాం. ఆరోగ్యంగా అయితేనేమి మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. కానీ మీరు సెటిల్ అవుతాము బాగుంటుంది. ఇన్ని రోజుల నుంచి ఉన్నా కానీ ఎలాంటి మూమెంట్ లేదు, అంటే ఎప్పటికప్పుడు కలిగిస్తున్నాడు. దానికి ఆగస్టు నుంచి ఆగస్టు వస్తుంది, టీచర్స్ డేకి వస్తుంది, అక్టోబర్ దసరా కానుక, నవంబర్లో ఇస్తారు, డిసెంబర్ క్రిస్మస్ కానుక, ఆయన బర్త్డేకి ఇస్తారు. ఇంకా ఇప్పుడున్న ఒకే ఒక ఆశ జనవరి 1. అది కానీ లేకపోతే ఈ 4 years డిఎస్సి ఎగ్జామ్ కోసం అని చదివాము. ఈ 2 నెలలు మాత్రం నేను ఎట్లా కుర్చీలోంచి బయటకు తీసుకురావాలని మాత్రమే టెలిగ్రామ్లలో, వాట్సాప్లలో, గ్రూప్స్లలో, ఎఫ్బీలలో, ఇన్స్టాలలో కేవలం నిన్ను ఎట్లా తొక్కాలని మాత్రమే ప్రయత్నం చేసి దానికి మాత్రమే మేము పోరాడతాం. ఓపెన్ గా చెప్పేస్తున్నాం. దీనివల్ల ఏం చేస్తారు మహా అంటే మా రేషన్ కార్డు తీసేస్తారు. మాకేమైనా ఉద్యోగాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా? ఈ రేషన్ కార్డు వల్ల మాకు ఉపయోగమే లేదు. ఉద్యోగం అన్నా వస్తే బాగుపడుతుంది అని ఒక తరము. నువ్వు ఏం దానికంటే ఏం చేయలేవు. నువ్వు ఏదో బటన్ నొక్కాలనుకుంటున్నావు. రేపు ఎలక్షన్స్ రోజు నీ ఫ్యాన్ పక్కన కాకుండా మిగిలిన వాటి దగ్గర నొక్కితే ఎక్కడో ఎగిరి పడుతుంది. ఒక్కటే నీకు ఇచ్చే అవకాశం. జనవరి 1 కానీ మెగా డిఎస్సి వదలకపోతే ఈ 2 నెలలు మేము పోరాడేది కేవలం నేను గద్దె తిప్పడానికి. చెప్పండి. ఒకటైతే లేదు, 4 years తర్వాత వదిలినారు. ఇప్పటి వరకు డిఎస్సీ లేదు. తెలుగుదేశం పార్టీ నన్నా కొంచెం నయమేమో, 3 years ఒకసారి ఒక డిఎస్సీ అన్నది ఇప్పటి వరకు కూడా లేదు. ఇట్లా మొన్న కూడా కలెక్టరేట్ ముందు చేశాము, అక్కడ అవనగడ్డ సైడ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. మాకు నీరే తినట్లున్నారు. అసలు కొంచెం కూడా రెస్పాన్స్ లేదు. ఇట్లా ఉంటే మాత్రం మా ఓటు హక్కు అనేది రైతుల వల్ల కదా, మాకు కూడా ఉంది, నిరుద్యోగత ఉంది. విద్యార్థుల గురించి తక్కువ అంచనా వేస్తున్నారని అనిపిస్తుంది నాకు మాత్రం. విద్యార్థులను అసలే ఇప్పటికున్న రేపటి పౌరులు అనేది విద్యార్థులను మాత్రం తక్కువ అంచనా వేస్తే మాత్రం ప్రభుత్వం
కుప్పకూలిపోతుంది. జీవితంలో కూడా అట్టడుగు అసలుకి రాదు, ఇంకా అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతుంది. అడగ పెట్టలేరు. తక్కువ అంచనా వేస్తున్నారు మమ్మల్ని. అసలు అట్లా చేయొద్దండి. మహిళలలో కూడా తక్కువ అంచనా వేస్తున్నారు. ఒక్కసారి మేము విజృంభిస్తే మాత్రం అసలు తరతరాలు అనేటివే లేవు. ఝాన్సీ లక్ష్మీ అట్లా చాలా మంది ఉన్నాం. రాజ్యాలకు తక్కువ అంచనా మాత్రం అసలు వేయొద్దండి. మాకు ఉద్యోగం ఇవ్వడం మీ హక్కు, చదువుకోవడం మా హక్కు. మాకు ఎప్పటికెప్పుడు మా వెసులుబాట్ల అనేది తీర్చాలి. మీరు తీర్చకపోతే మీ ప్రభుత్వం ఉండడం కన్నా పోవడమే. ఇప్పుడే రాజీనామా చేసేసి ఎలక్షన్స్ పెట్టేస్తాయండి. మీరు వదలకపోతే మాత్రం అసలు మేము మిమ్మల్ని పూజ చేయడం తప్పదని మేము ఈ రోజు కన్ఫామ్ గా చెప్పేస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు కర్నూలులో ఉప్పెనల డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు మెగా డిఎస్సి విడుదల చేయాలని వేలాది మంది టీచర్ ట్రైనింగ్ కోర్సులు పూర్తి చేసిన డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ జరగాలి. ఏదైతే మెగా డిఎస్సి స్పష్టమైన హామీ ఉందో తక్షణమే 23,000 టీచర్ పోస్టులకు సంబంధించి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన చేయవలసిన అవసరం అయితే ఉంది. లేదంటే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే ఏంటంటే కొన్ని వేల మందికి ఈ వీడియో పుష్ అయ్యి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ప్రభుత్వం స్పందించాలి, తక్షణమే మెగా డిఎస్సిని విడుదల చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.